नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। दलित अधिकार संघर्ष समिति के नेता बाला नरसिम्हा ने कहा कि केंद्र और राज्य सरकारें दलितों को 15% रिजर्वेशन दे रही हैं और इसे प्राइवेट सेक्टर में भी लागू किया जाना चाहिए। दलित अधिकार संघर्ष समिति तेलंगाना की दूसरी महासभा की आखिरी मीटिंग वरंगल शहर के एबनस फंक्शन हॉल में हुई। संगम नेशनल स्टेट डिस्ट्रिक्ट लीडर्स BS निर्मल के, राममूर्ति येसु, रत्नम बाला नरसिम्हा, मरुपाका अनिल, एलेंडर रवि और दूसरे लोगों ने प्रोग्राम में हिस्सा लिया। इस मौके पर DHPS के नेता नरसिम्हा अनिल ने कहा कि आज़ादी के 70 साल बाद भी दलितों पर हमले हो रहे। उन्होंने कहा कि केंद्र और राज्य सरकारों को किसी भी हमले को रोकने के लिए कदम उठाने चाहिए। उन्होंने कहा कि प्राइवेट सेक्टर में भी दलितों के लिए 15% रिजर्वेशन लागू किया जाना चाहिए। బడ్జెట్లో 15% నిధులను ఈ వర్గాల ప్రజల కోసం కేటాయించాలి. దానిని ఖర్చు తప్పకుండా చేసే విధంగా నిబంధన రూపొందించాలనేది ఒక డిమాండ్ ఉంది. ఈ దేశంలో 79 సంవత్సరాల స్వతంత్రం వచ్చి కూడా నేటి కూడా సమాజంలో దళిత ప్రజలపైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని అరికట్టడానికి పాలక వర్గాలు లేకపోతే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో అమలు చేయట్లేదు. ప్రపంచవ్యాప్తంగా సామాజికంగా అనేక మార్పులు వచ్చినా భారతదేశంలో ఉన్నటువంటి దళిత ప్రజల యొక్క సమాజంలో మార్పులు రావట్లేదు. వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రపంచవ్యాప్తంగా డామినేట్ చేసిన కాలంలో కూడా భారతదేశంలో దళిత సమాజానికి దళితులుగా చూడడం అనేది అత్యంత విచారించదగ్గ విషయం. ఈ యొక్క దళితులకు అన్ని రకాల సౌకర్యాలు, హక్కులు సాధన కోసానికి ప్రభుత్వాల నుంచి రాబట్టడం కోసానికి దళిత హక్కుల పోరాట సమితి కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి చైతన్యపరచడం కోసానికి రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. నా పేరు బాల నరసింహ, దళిత హక్కుల పోరాట సమితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ మహాసభల్లో ఉన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును దళిత క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు పునర్సమీక్ష చేయాలని చెప్పేసి దళిత హక్కుల పోరాట సమితి ఈ 2వ రాష్ట్ర మహాసభల్లో తీర్మానం చేయడం జరిగింది. అదే రకంగా రోజు రోజుకు ప్రైవేటు రంగం బాగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సరళీకరణ ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగాల్లో కూడా రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పేరుతోని అధికారంలోకి వచ్చి దళితుల సంక్షేమం కొరకు మా ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుందని చెప్పింది. చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతోని ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభలో మేము తీర్మానం చేయడం జరిగింది. ప్రధానంగా చేవెళ్ళ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ కింద ప్రతి దళిత కుటుంబానికి 15 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పింది. వాటిని ఇంతవరకు దానికి విధి విధానాలు లేవు. అదేవిధంగా దళిత సంక్షేమం కొరకు మేము పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడతామని చెప్పింది. ఇవాళ మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కేవలం దళిత సంక్షేమం కొరకు 11,784,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. SC ST సబ్ ప్లాన్ యాక్ట్ ప్రకారం ఈ బడ్జెట్లో 30% నిధులను కేటాయించాలి ఉన్నప్పటికీ కూడా నిధులను కేటాయించకుండా దళిత అభివృద్ధి పేరుతోని ఒక దొంగ జపాని కొంగ జపాని పరిస్థితున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. రాష్ట్రం ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా దళితుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. SC ST అట్రాసిటీ యాక్ట్ చట్టం ఉన్నప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం సమగ్రంగా విచారణ చేసి నిందితులపైన వెంటనే కేసులు నమోదు చేయకుండా అధికార అంగబలం ఉన్నటువంటి వ్యక్తులకు తుత్తాసుగా ఉన్నటువంటి సందర్భం ఉన్నది. ఎక్కడైనా పిటిషన్ ఇచ్చినటువంటి వెంటనే కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా SCలకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్లకు సంబంధించినటువంటి భూమికి సంబంధించి ప్రతి దళిత కుటుంబానికి భూమిని చేస్తామని చెప్పింది. కోనేరు రంగారావు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమైతున్నాయో ఆ సిఫార్సులను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభ ద్వారా మేము డిమాండ్ చేశాం. మార్పాక అనిల్ కుమార్, దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర